నమస్తే, నేను సతీష్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం బెల్బకన్న గ్రామంలో ఉన్నాం. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల కాలం నుంచి కూడా మిరప సాగు చేస్తున్నటువంటి రైతుతో మాట్లాడదాం. దాదాపు ఈ 15 నుంచి 20 ఏళ్ల కాలంలో రైతు మిరప పంట ఎట్లా సాగు చేస్తాడు, అసలు ఎందుకు మిరప పంట వైపు మళ్ళాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఆయన ఉన్నారు. నమస్తే అండి. సో ఎట్లా అంటే మీరు మిరప తోట ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, ఎందుకు మీరు మిరప తోట వైపు మళ్ళాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తూనే ఉన్నాం. ఇంకా అంతకుముందు మా నాన్న వాళ్ళు వేసేది అట్నే కంటిన్యూషన్గా మేము గిట్ట వ్యవసాయం చేసిన కానీ చేసుకుంటూ వస్తాను. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తుంటారు మీరు? ప్రతి ఇయర్ 2 ఎకరాలు వేస్తాం. కాబట్టి ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసినాం. లాస్ట్ ఇయర్ రేట్స్ బాగున్నాయని సరే 3 ఎకరాలు వేసినాం. అంటే ఎట్లా ఉంటుంది మిరప సాగు చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఎట్లుంటుంది? అంటే ఇక తెగులు చాలా వస్తాయి. మిర్చికి పెట్టుబడి మినిమం ఎకరానికి ₹1,00,000 వస్తుంది. ఎకరానికి ₹1,00,000 వస్తుంది. ఎకరానికి ₹1,00,000 దాకా వస్తుంది. ఇంకా మనం పెట్టేదాన్ని బట్టి హైయెస్ట్ అయితే ₹1,00,000 వస్తుంది. ఇంకా తెగుళ్ళు అనేది ఎక్కువ మిర్చికి. ఇంకా ఓసారి వైరస్లు వచ్చి కాలి మొత్తం పోతుంటాయి. అట్లాంటి సందర్భంలో కొంచెం కూడా పంట చేతికి వచ్చేటువంటి ఎంత వచ్చినా అవి వైరస్ వచ్చినప్పుడు పెద్దగా ఏం రాదు. ఎకరం వచ్చేసి 4-5 క్వింటాలు. అది స్టార్టింగ్లోనే వస్తాయి వైరస్ వస్తే 10 వర్షాలు పడతాం. ఇంకా వైరస్ అటాక్ అయిందంటే ఏం చేయలేము. సో అట్లాంటప్పుడు అంటే వాటిని రాకుండా అడ్డుకోవడానికి మందులు ఏమన్నా వాడితే అదే ఎర్లీగానే ఇక స్టార్టింగ్ నుంచి చూసుకోవాల్సింది. అది వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. వచ్చి రాకముందుకే కొట్టుకోవాలి మందులు. అంటే ఎట్లాంటి మందులు? ఓసారి వర్షాలు ఎక్కువ పడతాయి చూడు, అప్పుడు చాలా నష్టం అవుతుంది. వర్షాలు ఎక్కువ పడి భూమి ఆరకుండా వస్తుంది చూడు, అప్పుడు మిర్చి చాలా నష్టం జరుగుతుంది. అంటే జనరల్ ఎప్పటి నుంచి నాటుకుంటారు వీటిని? మిరప విత్తులా లేకపోతే నారు వస్తారు? ఎప్పటి నుంచి నాటుకుంటారు? అంటే సంవత్సరంలో ఏ నెల నుంచి? జూలైలో వస్తూ ఉన్నారు. జూన్ జూలైలో నారు పోసుకుంటాం. నారు పోసుకొని నారు పోసినాక కొన్ని రోజులు నాటేస్తారు. సో ఎట్లా ఉంటుంది వీటి అంటే నీళ్ళు అందియడం కానీ, నీళ్ళు పెట్టడం కానీ? నీళ్ళు భూమిని బట్టి ఇక నల్లరేడు భూములు అయితేనే కొద్దిగా లేట్గా ఇచ్చినా ఏం కాదు. ఎర్ర భూములకు మాత్రం వారానికి 6 రోజులు ఒకసారి తడించుకోవాల్సింది. డ్రిప్ ద్వారానే ఇస్తాం. అంటే మీరు ఎట్లా సాగు చేస్తున్నారు? డ్రిప్ ద్వారానే వేస్తారా? అంటే డ్రిప్కి కూడా ఒక ఎట్లా 3-4 రోజులకు ఒకసారి ఇస్తారా? ఎట్లా ఇక డ్రిప్కు 4 రోజులకు ఒకసారి ఇచ్చేస్తాం. అంటే దీంట్లో కలుపులు కానీ తీయడం, లేకపోతే కూలీ మనుషులు పని చేయడం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. లేబరు కంపల్సరీ కూలీలు పెట్టి గడ్డి తీయాల్సి. అంటే అరకలు తోలేని అరకలు తోలుతాం. అరక తోలినా కానీ సార్లు ఎమ్మటి ఉంటుంది, చెట్ల ఎమ్మటి ఉంటుంది. ఆ సార్లు ఎమ్మటి కూలీలను పెట్టి తీపిస్తాం. కూలీకి ఇక 400 అట్లా కూలీ వేయాల్సింది. అంటే ఓవరాల్గా గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అనేది అదే పంట మంచి దిగుబాటు వచ్చి రేట్లు మంచిగా, లాస్ట్ ఇయర్ మంచి రేట్లు ఉన్నాయి. పంట గిట్ట మంచిగా వచ్చింది, మంచిగా అది గిట్టుబాట్లు మంచిగా ఉంది. అంటే మిరప సాగుకు ఏ నేలలు మంచిగా అనుకూలంగా ఉంటాయి? మేమైతే ఎర్ర భూములలోనే మంచిగా వస్తుంది అనుకుంటాం. పంట వాటర్ ఉండాలి మంచిగా, ఎర్ర భూములే మంచిగా వస్తుంది. పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది? అంటే వీటిలో మీరు ఏమన్నా 15 ఏళ్ళ కాలంలో, అంటే అప్పటి నుంచి 15 ఏళ్ళ కాలం నుంచి సాగు చేస్తున్నామని చెప్తారు. సో అప్పటి నుంచి మిరప అంటే విత్తనాల కాన్సల్ అంటే ఏమన్నా వాటిలో సీడ్లు ఏమైనా ఉంటాయా, రకాలు ఏమైనా ఉంటాయా? సో మీరు ఎట్లాంటి వాటిని సాగు చేస్తున్నారు ఇప్పటిదాకా ఈ సంవత్సరం, ఎన్ని సంవత్సరాల కాలంలో? ఇప్పుడు మేము మైకో వాళ్ళవి కొన్ని సంవత్సరాలు వేసినాం. ఇప్పుడు స్టార్ ఫీల్డ్ వాళ్ళవి అని వాళ్ళవి వేస్తున్నాం. ఇప్పుడైతే స్టార్ ఫీల్డ్ వాళ్ళవి. అంటే దీంట్లో ఏది మంచిగా మీకు మంచి లాభసాటిగా అనిపించింది? ఇక తేజాలు అనేది వేస్తాం కానీ ఇది ఇక మాకు లాభసాటి అంటే ఇవే. ఇక స్టార్ ఫీల్డ్ వాళ్ళది విక్టర్ కానీ ఇక ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చి మా హైదరాబాద్ ఝాన్సీ గిట్ట వేసినాం. పర్వాలేదు అనిపిస్తుంది. అంటే జనరల్ నాటుకుంటప్పుడు ఎట్లా నాటుకుంటారు? సాలుకి ఎంత దూరం ఇస్తారు? చెట్టుకు మధ్యలో ఎంత దూరం తీసుకుంటారు నాటేటప్పుడు? అంటే సాలుకు మధ్యన 3 ఫీట్లు తీసుకుంటాం. ఇటు ఫీట్నర తీసుకుంటాం. అంటే మొక్క మధ్యన ఫీట్నర, సాలుకు మధ్యన 3 ఫీట్లు. మిరపకాయలు తెంపడం కానీ, అదే పండ్లు తెంపడం కానీ ఎప్పటి నుంచి? అంటే నాటినప్పటి నుంచి కూడా 90 రోజుల తర్వాత కాతకు వస్తుంది, పూత వస్తుంది, కాపు వస్తుంది. అప్పటి నుంచి ఒక విత్తనం ఒక 20 రోజుల గ్యాప్ తోటి, ఒకటి 20 రోజుల ముందర వస్తే కొంచెం 2 రాగాలు 20 రోజులు బ్యాక్ వస్తాయి. ఇక పండుగనే ఏరుకుంటాం. అంటే మీకు మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది? మీరు ఎక్కడ అంటే తెంపిన కాయలు మీరేమన్నా బయట డైరెక్ట్ సేల్ చేసుకోవడానికి ఉంటుందా? ఎట్లా అంటే ఓన్లీ మీరు పచ్చిమిరపకాయలు ఏమైనా కట్ చేస్తారా, లేకపోతే పండేదాకా పండు మిరపకాయలు కూడా అట్లా? మేము పండుగ ఎండుమిర్చి ఎప్పుడైనా ఎండుమిర్చిగా, పచ్చిమిర్చి మేము తెంపలేము. అక్కడ ఇక కూలీలు దొరికినా కానీ వాళ్ళకు 400 కూలీ, ఇది ₹30 ₹20 వద్ది. వాళ్ళ కూలీకి దానికి సరిపోతుంది, మనకు గిట్టుబాటు ఉండదు పచ్చిమిర్చి. అంటే 90 రోజుల కానించాలి ఎప్పుడైనా ఇక ఎండుమిర్చి వస్తే వాటిని కట్ చేయడం తర్వాత పచ్చికాయ ఉంటుంది. 90 రోజుల టైంలో పచ్చికాయ ఉంటుంది. 110-120 రోజులకు అట్లా పండుగ ఉంటుంది. అంటే మీకు అంటే ఎన్నేళ్ల కాలంలో, అంటే ఏ సంవత్సరం మీకు, ఎన్ని సంవత్సరాలు మీకు మంచిగా అనిపించింది? సరే నష్టపోయినటువంటి సందర్భాలు ఉండొచ్చు,
నెక్స్ట్ అంటే లాస్ట్ ఇయర్ మంచిగా ఉంది. ఒక సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు మంచిగానే ఉంది. అంటే 2023-22లో మంచిగా ఉంది. అంటే మీరు ప్రతి సంవత్సరం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు మిరప తోటలు? ఇంకా 2 ఎకరాలు మినిమం ఎప్పుడు వేస్తా. ఇప్పుడు 2 ఎకరాలు ఈ సంవత్సరం 1 ఎకరం పెంచుకున్నారు. లాస్ట్ టైం బాగుంది కాబట్టి ఈ సంవత్సరం పెంచుకున్నారు. కానీ ఈ సంవత్సరం కొద్దిగా అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు తగ్గిందా? రేటు చాలా తగ్గింది. పోయిన సంవత్సరం 20,000 22,000 అట్లా అమ్మినాం. ఈ సంవత్సరం 13,000 ఇప్పుడే అమ్మి. కింటా 20,000 వరకు అమ్మిరు. 22,000 23,000 గిట్ట పోయింది మార్కెట్లో. మలక్పేట్ మార్కెట్. ఈ సంవత్సరం వచ్చేసరికల్లా 13,000. అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా మరి? ఇంకా అది మనకు బాగుంది. అంటే జనరల్ మీరు ప్రతి సంవత్సరం కూడా అమ్ముతుంటారు కాబట్టి ఇంత డిఫరెంట్ ఎప్పుడు లేకుండే. ఇప్పుడు 20,000 23,000 అంటే 10,000 డిఫరెంట్ వచ్చింది. ఇంత డిఫరెంట్ ఉండకపోయి, కాకపోతే ఒక 3-4,000 4-5,000 2-3,000 అట్లా డిఫరెంట్ ఉండే. కానీ ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా తగ్గింది. దీనికి తగ్గింది అనేది మనకు తెలియదు. అంటే వీటి మేనేజ్మెంట్ అంటే పురుగుల మందులకు కానీ వాటికి ఎంత ఖర్చు వస్తుంటుంది ఒక సంవత్సర కాలంలో, ఒక పంట కాలంలో? 80,000 ఖర్చు వస్తుంది. ఇంకా అంతకంటే ముందు అంటే నారు పోసుకొని విత్తుకునే కంటే ముందు భూమిలో ఏమైనా పెంట కొట్టడం కానీ ఎరువులు వేయడం కానీ ఏమైనా? పెంట వస్తాం. ఒక 3 ఎకరాలు 4 ఎకరాలకు లారీ కోడి పెంట వస్తాం. దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి 30,000 లాస్ట్ ఇయర్ తీసుకోరు. 32,000 అట్లా తీసుకోరు. అంటే ఒక లారీ పెంట 3-4 ఎకరాల వరకు వస్తుంది. 3 ఎకరాలు వస్తారు. సో ఒక ఎకరానికి ఖర్చు ఎంత వరకు వస్తుండొచ్చు? 80,000 వరకు వస్తుంది. 80,000 వరకు వస్తుంది. సో వస్తే మంచిగా లాభాలు అంతా మంచిగా ఉంటే మనం అనుకున్నటువంటి రేట్లు కూడా మార్కెట్లో కూడా ఉంటే ఎంతవరకు దానిపైన రావచ్చు లాభాలు కూడా? వస్తాయి 2-3 లక్షలు వస్తాయి లాభాలు. రేట్లు లాస్ట్ ఇయర్ మంచిగా ఉంటే క్వింటాలకు 22,000 23,000 అట్లా పోతే పంట కింట ఒక 30 క్వింటాలు ఎకరం ఏవో వస్తే అంటే దిగుబడి కూడా జనరల్ ఎంత వస్తుంటుంది ఒక ఎకరానికి? అంతా ఒక సంవత్సరం తిరిగి వస్తుంది. ఒక సంవత్సరం సుమారుగా ఒక సంవత్సరం ఎక్కువ వచ్చినప్పుడు అంటే అంత మంచిగా ఉండి చీడపీడలు ఏం లేనప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు ఎంత వస్తుంది? గట్ల ఏమన్నా రోగాలు అటాక్ అయినా ముందు నుంచి కూడా సరిగా అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం లేకపోతే ఇట్లాంటి సందర్భాలు కారణాలు ఉన్నప్పుడు కూడా ఎంతవరకు దిగుబడి వచ్చేటువంటి? వచ్చిన సంవత్సరం 40 క్వింటాలు దాకిట్టు వస్తుంది ఎకరం మీద. అది పండినప్పుడు ఎకరం 5-6 క్వింటాలు గిట్ట కొన్ని ఏది తెగుళ్ళ వల్ల పోతాయి. అంటే అంత డిఫరెంట్గా ఉంటుంది. అంటే వస్తే 5-6 క్వింటాలు మాత్రం వస్తాయి, తక్కువ. అంటే తెగుళ్ళు అంటే అందరు వస్తాయి అనేది ఉండదు. జనరల్గా అట్లాంటి సందర్భాలు ఉంటే వరస్ట్ అంటే ఇక బాగాలేదు ఇక ఇంతకంటే దారుణంగా ఉండదు అనుకున్నప్పుడు 5-6 క్వింటాల వరకు వస్తాయి. సో వస్తే 30 క్వింటాల వరకు కూడా వస్తాయి. సో 5-6 క్వింటాలు వచ్చినప్పుడు నష్టపోవాల్సిందే. ఇక నష్టమే కంపల్సరీ. పెట్టుబడి కూడా రాదు. ఇప్పుడు దుక్కులు దున్నడం, పెంట పోయడం, నారు విత్తనాలు కొనుక్కొచ్చడం, ఆ స్టార్టింగ్ పోయినా కానీ దాదాపు ఒక 40,000-30,000 అట్లా మైనస్ అన్నట్టు, లాస్ అన్నట్టు. సో అంటే ఈ మిరప పంట సాగు చేస్తున్నటువంటి రైతుగా దాదాపు 15-20 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్న రైతుగా మిరప పంట ఆశాజనకంగా ఉంటుందా? అంటే కొత్త రైతులకు కానీ ఎవరికైనా వేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా? కొత్త రైతు మెయింటైన్ చేయడం కొద్దిగా రిస్క్ ఉంటుంది. కొత్త రైతు అనేది కొద్దిగా పక్కన స్థలాలు అట్లా ఉంటేనే చేయగలుగుతాడు. అంటే మీకు అంటే పెట్టమని చెప్పి అంటే మీ తండ్రుల నుంచి వస్తున్నారని చెప్పారు. సో అంటే ఆ తర్వాత నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు అయినా లేకపోతే పంటలు ఏమైనా అంటే చీడపీటలు కానీ లేకపోతే అట్లాంటి ఏమైనా మీరు ఎట్లా వాటిని పరిష్కరించుకుంటారు? జరుగుతాయి. ఇక నష్టాలు జరుగుతాయి. ఓసారి ఇక వైరస్ అడుగులకు వచ్చి వర్షాలు ఎక్కువ పడి నష్టం జరిగింది. నీళ్ళు ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం. నీళ్ళు ఎక్కువ అనేది నీళ్ళు లేకున్నా కానీ ఓసారి వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. వాతావరణం తీరా ఎట్నో కానీ తెగుళ్ళు ఎన్ని మందులు కొట్టినా కానీ సెట్ కావు. సో అట్లా ఒకదానికి వస్తే అన్నిటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లుంటుంది? వస్తాయి. ఇక ఏరియా ఈ తెగులు వచ్చిందంటే ఆ ఏరియా మొత్తం ఆ తెగులు వస్తూనే ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో కంట్రోల్ అవుతాయి, కొన్ని సందర్భాలలో కావు. అంటే అట్లాంటి రాకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు జనరల్గా? తీసుకుంటే ఎట్లా అంటే మందులు కొట్టడమే? దీంట్లో ఎవరైనా మిరప సాగు చేయాలనుకుంటే మాత్రం ఎవరైనా మంచిగా సాగు చేస్తున్నారు అనుభవాలు ఉన్నట్టే చేయగలుగుతారు. కూడా తీసుకొని చేసుకోవాల్సిందే. కానీ కొత్తగా ఏం తెలియకుండా స్టార్టింగ్ చేస్తే మాత్రం అది రాదు. సో జనరల్గా దీని పంట కాలం ఎన్ని రోజులు ఉంటుంది మీకంటే? 3 నెలల కాలం నుంచి కూడా దాదాపు వరకు 9 నెలలు 10 నెలలు ఏది నారు పోసిన కాంచి మొత్తం మళ్ళీ కట్టి వికేసేదాకా 9 నెలలు 10 నెలలు అయితే ఉంటుంది. 10 నెలలు అయితే ఉంటుంది. అంటే 3 నెలల కాడ నుంచి వెళ్ళి కాపు వస్తుంది. మన చేతికి తెంపుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. 3 నెలల కాపు దిగుతుంది. ఇక 120 రోజులలో అట్లా 120 రోజులకు ఎబోనే అట్లా అంతే 120 రోజులలో తెంపే అవకాశం ఉంటుంది. కొంచెం వాతావరణం మంచిగా ఉంటే కొంచెం తొందరగా అయితే, లేకపోతే అటు ఇటుగా అయితే 5-6 రోజులు వారం 10 రోజులు అటు ఇటుగా అవుతుంటుంది. సో ఓవరాల్గా మీకేమనిపించింది ఈ 15 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ మిరప సాగుతోటి మీ అనుభవం ఏంటి? అంటే అనుభవం అంటే మంచిగా పండినప్పుడు అయితే మంచిగానే అనిపిస్తుంది. ఇక ఒకసారి నష్టం జరిగినప్పుడు ఇక
కొద్దిగా బాధ అనిపిస్తుంది ఇక. కానీ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఏదో సంవత్సరం అయితే కలిసి వస్తుంది. మంచిగా కలిసి వస్తుంది. కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసారు మీరు. ఒక ఎకరంకు సాగు చేయాలంటే 80,000 వరకు ఖచ్చితంగా ఖర్చు వస్తుంది. 80,000 కంటే తక్కువనా పెరుగుతుంది? ఇంకా ఇక పెరగవచ్చు. మినిమం 80,000 వస్తుంది. 80,000 అయితే ఇంకా ఏమన్నా అంత మంచిగా ఏది మంచిగా చేయదలుచుకున్న రైతుకి అయితే 80,000 మంచిగా ఖచ్చితంగా ఖర్చు వస్తుంది. అంటే ఏదో కాంచెల్లి మందులు కొట్టే కాంచెల్లి, పై మందులు కొట్టే కాంచెల్లి, అడుగు మందులు పోసే కాంచెల్లి అన్నిటి కలిపి 80,000 వరకు. 80,000 లక్ష పెట్టుకోవాలి. 80 నుంచి లక్ష ఈజీగా వస్తాయి. రైతు యాదగిరి చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన 15-20 సంవత్సరాల నుంచి కూడా మిరప సాగు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఒక ఎకరానికి ఖర్చు దాదాపు 80,000 వరకు వస్తుంది. అవసరమైతే అంటే పరిస్థితులు బాగాలేకపోతే కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మార్కెట్లో కూడా రేట్లు అంతా బాగుంటాయి వ్యవసాయ పంటగా కూడా చెప్తున్నారు. ఒక్కొక్కసారి దిగుబడి అంటే వైరస్ల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర చీడపీడల వల్ల కూడా దిగుబడి వస్తే ఒక ఎకరానికి దాదాపు తక్కువ 5 క్వింటాలకు అటు ఇటుగా వస్తే కనుక దాదాపు 30 క్వింటాల వరకు కూడా దిగుబడిని కూడా చూడొచ్చని కూడా రైతు యాదగిరి చెప్తున్నారు.